ఏపీ కేబినెట్ సమావేశం, సిఆర్డిఏ టెండర్లు ఫైనల్. సిఆర్డిఏ టెండర్లు ఫైనల్ అయినాయి. మనం రైస్ మాఫియా మీద ఏదైతే మనం యుద్ధం చేసామో ఈరోజు కూడా రైస్ మాఫియా మీద క్యాబినెట్లో చర్చ జరిగింది. దాన్ని ఎలా అడ్డుకున్నాం, ఎలా నియంత్రించామని కూడా క్యాబినెట్లో చర్చ జరిపారు. అనంతరం ఎక్కడైతే ఆ రైస్ సప్లై కోసం వినియోగించేటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అదో పెద్ద స్కామ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చోటు చేసుకుంది. ఆ వెహికల్స్ మొత్తాన్ని కూడా రద్దు చేసేసి ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో రేషన్ షాపుల్లోనే బియ్యం ఇచ్చేదానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. దాన్ని ఫైనల్గా డెసిషన్ తీసుకున్నారు. అట్లాగే ఇచ్చేటువంటి రేషన్ కూడా వికలాంగులు మిగిలినటువంటి వాళ్ళకి ఇంటికి పంపించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. వెహికల్స్ని అయితే రద్దు చేశారు. భవిష్యత్తులో వీలైతే అసలు రేషన్ బియ్యానికి నగదు పంపిణీ చేసే మార్గం ఏం అవకాశం ఉందా అనేటువంటి దాన్ని కూడా పరిశీలించాలని చెప్పని ఆలోచిస్తున్నారు. ఇదొక వైపు జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మరి క్యాబినెట్లో రైతాంగానికి సంబంధించినటువంటి అంశం మీద, ఎందుకంటే పొగాకు, మిర్చి ఈ పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది, కానీ గిట్టుబాటు ధర లేదు. దాంతో ఇప్పుడు దానిపైన ఈ క్యాబినెట్లో 45 minutes దాని మీద డిస్కస్ జరిగింది. దానికి మంత్రుల కమిటీని ఇమీడియట్లీగా దాని మీద రివ్యూస్ చేసి గిట్టుబాటు ధరలు ఇచ్చే విధంగా ఎంఎస్పి రేట్లో కొనుగోలు చేసేదానికి ఒక ప్రణాళిక రూపొందించి తక్షణం దాని మీద రివ్యూ చేయండి అన్నారు. టొబాకోకు సంబంధించినంత వరకు గొట్టిపాటి రవికుమార్ని లీడ్ చేయమని చెప్పారు. అదేవిధంగా ధాన్యాన్ని పాడికి సంబంధించినంత వరకు ప్యాడీ విషయంలో ఎవరైతే నిమ్మల రామానాయుడిని దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు. మొత్తానికి ఇది ఒక ప్లాన్. మనోహర్ గారు మాట్లాడండి, ఒకసారి బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. ఈ రోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ June 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదే విధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగిన ఎస్ఐబిపి మీటింగ్ లో అనేక ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్ లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈ రోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం రైట్. ఇది ఓవరాల్ గా శ్రీనివాస్ ఉన్నాడా? శ్రీనివాస్ ఏంటి క్యాబినెట్లో ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? శ్రీనివాస్, క్యాబినెట్లో ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ వంశీ గారు. మద్యానికి సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. మొత్తంగా గత హయాంలో జరిగినటువంటి మద్యం స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు వ్యవహారం మీద కూడా మంత్రులు ఎవరిని మాట్లాడొద్దని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, మరో పక్క కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి ఈడీ కూడా ఈ వ్యవహారంలో ఎంటర్ అయింది కాబట్టి మీరు ఎవరో మాట్లాడొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తంగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో చాలా రకాల అరెస్టులు జరగడం కానీ ఇంకొంతమంది అరెస్టులు కూడా ఉండే వ్యవహారం ఉంది కాబట్టి దీని వెనకమాల పొలిటికల్గా దీన్ని తీసుకువెళ్ళేటువంటి అవకాశం బయట వాళ్ళకు ఇవ్వద్దు అనేటువంటి ఒక వ్యవహారం కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారం చాలా పెద్దగా లోతుగా జరిగినటువంటి వ్యవహారం. ఇప్పటికే మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం మరోవైపు అయితే కల్తీ మద్యం వల్ల కూడా చాలా మంది ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి వ్యవహారాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దానికోసమనే గత 2022కి సంబంధించినటువంటి దాని మార్చిలో జరిగినటువంటి జంగారెడ్డిగూడెంలో 20 మంది మద్యం తాగినటువంటి దాంట్లో చనిపోయినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని విషయాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిన. ఎందుకంటే ఒక పక్క ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు దోచుకోవడంతో పాటు మరో పక్క ప్రజలకు ఎవరైతే మద్యం తాగారో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేసేటువంటి కల్తీ మద్యాన్ని సరఫరా చేశారంటే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి కేబినెట్ లో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్